ओम नमो भगवते वासुदेवाय। 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 चौदहवें श्रीमद्भागवतम శ్రీమద్భాగవతం స్కందం 3 అధ్యాయం 26 భౌతిక ప్రకృతి యొక్క పదార్థము భౌతిక ప్రకృతి పదార్థము అందులో శ్లోకం 36 కొంచెం ముందుకు తీసు మృదుత్వం 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 కఠినత్వం చ శైత్యం శైత్యం ఉష్ణత్వం ఏవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః మృదుత్వం కఠినత్వం చ మృదుత్వం కఠినత్వం చ శైత్యం ఉష్ణత్వమేవ చ శైత్యం ఉష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః మృదుత్వం కఠినత్వం చ శైత్యం ఉష్ణత్వమేవ చ శైత్వం ఉండగా శైత్యం త్యాం కదా మూ ఓకే ఫైన్ శైత్యం ఉష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః మృదుత్వం కఠినత్వం చ ఉష్ణత్వమేవ చ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్యత మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ
शैत्यमुष्णत्वमेव च एतत्स्पर्शस्य स्पर्शत्वम् एतत्स्पर्शस्य स्पर्शत्वम् तन्मात्रत्वं नवस्वतः तन्मात्रत्वं नवस्वतः मृदुत्वं कठिनत्वं च मृदुत्वं कठिनत्वं च शैत्यमुष्णत्वमेव च शैत्यमुष्णत्वमेव च एतत्स्पर्शस्य स्पर्शत्वम् एतत्स्पर्शस्य स्पर्शत्वं तन्मात्रत्वं नवस्वतः तन्मात्रत्वं नवस्वतः అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ విజయనారాయణ భక్తి వేదాంత స్వామి ప్రభువారి వారు ఇస్కాన్ యొక్క సంస్థాపకాచార్య. మృదుత్వం మృదుత్వము మృదుత్వము కఠినత్వం కఠినత్వము కఠినత్వము చ మరియు శైత్యం చల్లదనము చల్లదనము ఉష్ణత్వం ఉష్ణత్వం వేడిమి ఏవ కూడా చ మరియు ఏతత్ ఈ స్పర్శస్య సూక్ష్మమగు స్పర్శంశము స్పర్శత్వము స్వరూప లక్షణములు తన్మాత్రం సూక్ష్మరూపము నవస్వతః వాయు యొక్క అనువాదం మృదుత్వము మరియు కఠినత్వము శీలము మరియు వేడిమి అన్నవియే స్పర్శ యొక్క స్వరూపం. శీతలము మరియు వేడి అన్నవియే స్పర్శ యొక్క స్వరూప లక్షణములు. అది వాయువు యొక్క సూక్ష్మరూపముగా వర్ణితమైనది. భాష్యము స్పర్శనీయతే రూపమునకు నిదర్శనము. వాస్తవమునకు వస్తువులు రెండు విధములుగా అనుభూతమగును. అవి మృదువు లేదా కఠినములగును, శీతలము లేదా వేడిగాను, మరి యొక్క లాగునను అనుభూతములగును. స్పర్శేంద్రియపు ఈ అనుభూతి వాయువు ఆకాశం నుండి ఉద్భవించినది యొక్క ఉద్భవపు ఫలము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णकृष्णाय श्रीमते भक्तिवेदांत स्वामी नामे विष्णुपादाय कृष्णकृष्णाय श्रीमते भक्तिवेदांत स्वामी नामे नमस्ते सारस्वते गौरवाणी प्रचारिणे विशेषशून्यमानि भाषादेशपाय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरे. कर्तिकाचार्य मंगल गुणाय कृपातमः वंदे श्रीवल्लभधारिणं परमानन्दमाधवं श्री चैतन्येश्वरं यस्य देवी परायत्र्ययथा देवताः तस्यै देवी विधानि अर्थात् प्रकाशन्ते महात्मनः. गुरुवे गौरचन्द्राय राधिकाय गदाय कृष्णाय कृष्णभक्ताय हरिभक्ताय नमो नमः. यो तत्प्रविश्य मम वाचमिमां प्रसक्तां सञ्जीवयत्यखिलसदा अन्यांश्च हस्तचरणश्रवणपराधीनं पराणां भगवते कृष्ण रामकृष्णस्य तमस्य भजे चन्द्रहरिरामया कृष्णचित्तपरिचय भजन सुखां మనం మూడవ స్కందంలో 26వ అధ్యాయం చూద్దాం. కపిలదేవుడు తన యొక్క తల్లి దేవవతికి సాంఖ్యయోగ తత్వమును వివరిస్తూ ఈ అధ్యాయంలో భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క పదార్థముల గురించి ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. సో ద డీటెయిల్డ్ డిస్కషన్ చాలా చాలా వివరణ, విస్తీర్ణంగా ఉండేటువంటి వివరణ అన్నమాట. ఇది మామూలుగా మిగతా అవైదికమైనటువంటి లేకపోతే అబ్రాహ్మిక్ రిలీజియన్స్ అనగా ఇస్లాం కానీ మిగతా వాటిలో పుస్తకాల్లో బైబిల్ కానీ చూశారంటే అందులో భౌతిక ప్రకృతి గురించి ఎలా సృష్టించాడంటే 6 రోజులు క్లియర్గా రాసింది. జెనసిస్ అనే ఫస్ట్ చాప్టర్ అయితే
టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ నాకు తెలియదు, కానీ ఫస్ట్ చాప్టర్లో ఏమవుతుందంటే ఇన్ 6 days గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అనమాట. 6 రోజుల్లో దేవుడు ఈ మొత్తం భౌతిక ప్రకృతిని తయారు చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఫరెస్ట్ అది ఏ డే వచ్చిందో నాకు తెలియదు, వెళ్ళి అడగాలి అనమాట. సో అంతే, అదొకటే. సృష్టిలో ఎన్ని ఉన్నాయి, మరి ఇంకెక్కడికి ఎలా తెలుసుకునేది? సో ఇక్కడ ఉందన్నమాట మొత్తం వివరణ అంతా భాగవతంలో ఉంది. సో ఈ ప్రభుపాద వారు ఒక చోట రాస్తారనమాట. ఎవరైనా భాగవతంలో అంటే పబ్లిషర్స్ వాళ్ళు రాస్తారు, అందులో ఎవరెవరు దీన్ని ఏంటంటే దీనిలో ఉండేటువంటి విషయాన్ని గ్రహించవచ్చు అంటే సైంటిస్ట్ ఎవరైతే జిజ్ఞాసులు ఉంటారో, ఎవరైతే ఈ భౌతిక ప్రకృతి ఎలా వస్తుందని మొత్తం విషయాలన్నిటి గురించి భౌతికంగా కూడా స్కాలర్స్ వీళ్ళందరికీ ఏంటంటే భాగవతం వాళ్ళకి మార్గం ఇవ్వగలదని చెప్పి ప్రభుపాద గారు చెప్తున్నారు అన్నమాట. భాగవతంలో అన్నీ చదివితే మొత్తం విశ్లేషణాత్మకంగా వాళ్ళు దీని మీద ఈవెన్ రిలీజియస్ స్టడీస్లో ఎవరు కూడా భాగవతం మీద థీసిస్ రాయలేదు అన్నమాట. ఇక్కడికి వచ్చి PhD సంపాదించలేదు. ఒక లెవెల్లో ఉన్నారు, ఎవరో భక్తులు ఉన్నారు, రాధారామన్ ఎవరో, ప్రభు అని ఒకటి కోటి ఉన్నారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో చాలా తక్కువ అన్నమాట. మీకు మద్రాస్ యూనివర్సిటీలో శ్రీ వైష్ణవ చదువుల కోసం ఒక డిపార్ట్మెంట్ ఉంది ఒకటి. సో అందులో కూడా మనం భాగవతం చదివితే ఎవరైనా దీని మీద PhD చేస్తే ఎంతో బాగుంటుంది. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఈ శ్లోకాలన్నీ కూడా ఇంద్రియాలు, ఇంద్రియ విషయములు, భూమి, రపో, నలో, వాయు, ఖన్, మనో, బుద్ధి. సో వీటన్నిటి గురించి ఖన్ ఎలా వచ్చింది, ఖన్ అంటే సూక్ష్మమైన దాని నుంచి స్థూలం ఎలా వస్తుందో డీటెయిల్గా డిస్క్రిప్షన్ అన్నమాట. సో స్థూలమైనటువంటి దానికి ఏమిటంటారు దాన్ని, దానికి ప్రతిదానికి విషయాలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయి. సో ఈ శ్లోకంలో ఏంటంటే గాలి గురించి చెప్తున్నారు అన్నమాట, వాయువు గురించి చెప్తున్నారు. సో వాయువు నుంచి వాడి యొక్క లక్షణాలు ఏమిటి, దాని యొక్క లక్షణం ఏమిటంటే స్పర్శ. వాయువు యొక్క లక్షణం ఏమిటి? స్పర్శ. స్పర్శ దేని ద్వారా తెలుస్తుంది? చర్మం ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వాయువు అంటే చర్మం అనేది ఏంటంటే అతి స్థూలమైనటువంటిది అన్నమాట. చర్మానికి కొంచెం ఉండేది ఏమిటి, దానికి లక్షణం ఏమిటి, దానికి అట్రిబ్యూట్ అంటే ఏంటి? లక్షణం. దాని లక్షణం ఏంటంటే స్పర్శ అన్నమాట. అంటే చర్మం స్పర్శ. దీనికి తోడు ఏమిటై ఉండాలి? గాలి ఉండాలన్నమాట. గాలి లేకపోతే స్పర్శ తెలీదు, చర్మము లేదు. సో చర్మం ఉందంటే దాని అర్థం ఏంటంటే స్పర్శ ఉందని అర్థం. అందుకే జ్వరం వచ్చిందా లేదా అని ఎలా చూస్తారు? నాభి చూస్తారు, కానీ నాభి చూడడానికి గల ఇదేమిటిది ఇలా చూస్తారన్నమాట. ఒళ్ళంతా చల్లగా అయిపోయిందంటే దాని అర్థం ఏమిటి? చచ్చాడని అర్థం అనమాట. ఒళ్ళంతా చల్లగా అవ్వకూడదు అనమాట. చల్లగా అవ్వచ్చు, కాకపోతే కొంతవరకే అవ్వచ్చు అనమాట. అది సైంటిస్ట్ యొక్క బున్సెన్స్ అండ్ బర్నర్స్ అంటారు. అంటే వాళ్ళ యొక్క కెమికల్ ల్యాబొరేటరీలో ఈ స్పర్శను తయారు చేయలేరు అనమాట ఎవరు కూడా. ఇంతవరకు ఇంత ఏంటిది సాంకేతిక పురోగతి ఇంత జరిగినప్పటికీ కూడా చర్మం, దాని యొక్క స్పర్శ, తర్వాత వాయువుని సృష్టించగలిగారు. వాయువుని సృష్టించగలమా లేదా? సృష్టించగలుగుతున్నారు. వాయువుని ఎంతో రకాలుగా సృష్టిస్తున్నారు. కాకపోతే స్పర్శ, చర్మము రెండు సృష్టించలేకపోతున్నారు. చూడండి. సో స్పర్శ, తర్వాత దాని చర్మము, తర్వాత దానిలో వచ్చినటువంటి వాయువు. దానివల్ల మనకేమిటి తెలుస్తుంది? ఈ వాయువు వలన అంటే సాఫ్ట్నెస్ అనగా మృదుత్వం ఇక్కడ రాశారు. మృదువైనవి ఏమిటి, కఠినంగా ఉండేటువంటివి ఏమిటి అంటే మనం ఏదైనా పట్టుకున్నామంటే ఇది గట్టిగా ఉందన్నమాట. సో అది వాయువు వలన, మన యొక్క స్పర్శ శక్తి వలన, తర్వాత చర్మం వలన, ఇన్ని తోడైతే కానీ మనం దీనిలో ఉండేటువంటి మృదుత్వం. అందుకే మనం పువ్వును పట్టుకుంటాం, పువ్వు చాలా మృదువుగా ఉంటుంది. వెన్న ఇంకా మృదువుగా ఉంటుంది. వెన్న మృదువుగా ఉంటుంది అన్నమాట.
సో వెన్న మృదువుగా ఉండడానికి, పువ్వు మృదువుగా ఉండడానికి, అంటే ఈ మృదుత్వంలో కూడా ఎన్నో శ్రేణులు ఉన్నాయన్నమాట. పువ్వు కొన్ని పువ్వులు ఇంకా మృదువుగా ఉంటాయి. సో సైంటిస్టులు చూడండి, మృదుత్వంలో కూడా భగవంతుడు ఎన్నో రకాలుగా తేడా చూపించారు. వెన్నలో ఉండేటువంటి మృదుత్వం వీటన్నిటిలో, వెన్న చాలా మృదువైనటువంటిది. సో వెన్నలో ఇంకా మృదుత్వం, ఇంకా చెప్పాలంటే మన భౌతికంగా ఇంకేం మృదుంగా ఉంటుంది, వెన్న కన్నా ఘోరంగా మృదుంగా ఉండేది. సో ఇంకా చెప్పాలంటే భగవంతుడి యొక్క పాదపద్మములే అంతకన్నా మృదువైనది, అది భౌతికం కాదు. సో ఇక్కడ చెప్పచ్చే మాట ఏంటంటే, మృదుత్వం అనే ఒక స్పర్శ ఏదైతే మనం అనుభవిస్తున్నామో అదేమిటంటే గాలి యొక్క, వాయువు యొక్క కారణంగా మనం ఆ మృదుత్వాన్ని మనం అనుభవించగలుగుతున్నాం, కఠినత్వాన్ని మనం అనుభవించగలుగుతాం. గాలే లేదంటే అక్కడ ఏమిటంటే మృదుత్వం, కఠినత్వం, తర్వాత శీత ఉష్ణం, చల్లదనం, తర్వాత ఇది వేడి రెండూ ఉండవన్నమాట. సో ఒక వ్యక్తికి ప్రాణములు పోయాయి అని అంటారు. ప్రాణం పోవడం అంటే ఏమిటి? అతని ఒంట్లో వేడి, చల్లదనం రెండూ ఆగిపోయాయి. అంటే చివరికి మిగిలేది చల్లదనమై, మామూలుగా వెచ్చగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ పంచప్రాణాల వలన ఆత్మ ఎప్పుడైతే హృదయ స్థానంలో ఉంటుందో, సో అపాన, వయాన, ఉదాన, ప్రాణ, ఇంకోటి ఏమిటి సమానం, ఈ 5 ప్రాణాల మధ్యలో ఆ న్యూక్లియస్గా ఈ వాయువులు అంటారు, పంచప్రాణాలు అంటారు, పంచవాయువులు. ఈ పంచవాయువులు ఈ భౌతిక శరీరంలో, ఈ భౌతిక సంసారంలో ఉండడం వలన మనకేమిటంటే ఈ మృదుత్వం కానీ, కఠినత్వం కానీ, ఉష్ణత్వం కానీ, శీతలం కానీ మనము అనుభవించగలుగుతాం. అక్కడ ఏమిటంటే దీనిలో ఈ వాయువు వలన ఇదంతా జరుగుతుంది. ప్రభుపాదులు గారు ఏమిటి రాస్తున్నారంటే, టాంజిబిలిటీ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ ఫామ్. ఒక రూపం ఉందంటే దాని అర్థం ఏంటి? టాంజిబుల్. టాంజిబుల్ అంటే తెలుగులో ఏమిటి అంటే వస్తువుని గ్రహించగలుగుతున్నాం అన్నమాట. వస్తువుని గ్రహించగలుగుతున్నాం అంటే అక్కడ ఒక రూపం ఉందని అర్థం అన్నమాట. ఇక్కడ ప్రభుపాదులు గారు రాస్తున్నారు. ఏదైనా చూడొచ్చు మనం, చుట్టుపక్కల ఏదైనా ఒక రూపం ఉందంటే దానికి ఒక రూపం అంటుందంటే ఆ వ్యక్తికి రూపం ఉందన్నమాట. ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తాను. ఆ వ్యక్తికి స్పర్శ శక్తి ఉంది, ఆ వ్యక్తికి చర్మం ఉంది, ఆ వ్యక్తిలో కూడా ప్రాణం ఉంది. కాబట్టే అటువంటి ఒక వస్తువుని తయారు చేయగలిగాడు అనమాట. దానికి కూడా స్పర్శ, దానికి కూడా కఠినత్వం, మృదుత్వం అనేది ఏర్పడింది అనమాట, లేకపోతే ఏర్పడదన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే భగవంతుడికి రూపం ఉంది కాబట్టి ఈ భౌతిక సంసారంలో కూడా వీటన్నిటికీ భగవంతుడు కూడా అంతిమంగా రూపం ఉందన్నమాట. సో ఆయనకు కూడా మృదుత్వం, కఠినత్వం, ఆయనకు కూడా కోల్డ్, హీట్ రెండూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే భగవంతుడి యొక్క లీలల్లోని ఆయన చాలా మృదువైనటువంటి శరీరం అన్నమాట. భగవంతుడి యొక్క మృదుత్వం గురించి భౌతిక సంసారం మనం కొంచెం గణాంతకంగా మనం చూసుకోవచ్చు, అంటే మెజర్ చేయవచ్చు అనమాట. కానీ అలా చేయడం కూడా అపరాధం. కానీ ఆచార్యులు మనకి ఏంటంటే ఒక కొలమానం ఇచ్చారన్నమాట. భగవంతుడి యొక్క శరీరం ఏ విధంగా వెన్నలాగా, ఒక ఇప్పుడే పూసినటువంటి ఒక పువ్వు అంటే బడ్ అంటే ఏమిటి? బడ్ అంటే మొక్కలాగా అక్కడ స్పర్శ ఎలాగైతే ఉంటుందో అలాగ భగవంతుడి యొక్క శరీరం ఉంటుందని ఒక మనకి ఒక ఇమాజినరీ ఇచ్చారన్నమాట. ఇమాజినేషన్, అఫ్కోర్స్ అది ఇమాజినేషన్ కాదు, కానీ మనకి ఏం చేస్తాం, మన భౌతిక సంసారంలో మనం ఉన్నాం కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఆ రకంగా ఇచ్చారు. కానీ భగవంతుడి యొక్క లీలలో ఎప్పుడైతే బకాసురుని వధ చేసినప్పుడు మీరు ఒక లీలలో చూస్తే భగవంతుడి చెయ్యిని బకాసుడి యొక్క చెయ్యిలో ఆయన యొక్క దీనిలో, బకాసుడు కాదు, కేసీ అనుకుంటాను, కేసీ అనుకుంటాను, కేసీ యొక్క నోట్లో చెయ్యి పెట్టిన వెంటనే అదేమిటిది ఏంటిది ఇనుము కాలినట్టుగా ఒక వేడి, అంతటి వేడి ఆయనకి వచ్చి ఆయన చచ్చిపోతాడు అన్నమాట. సో భగవంతుడు ఏ విధంగా వేడిని వెంటనే తయారు చేయగలిగాడు. సో భౌతిక ప్రకృతిలో భగవంతుడు ఏంటంటే సూర్యుడిని మన ఎదురుగుండా తయారు చేశాడు అన్నమాట. సూర్యుడిని తయారు చేసి ఆయనలో ఉష్ణతనిచ్చాడు. ఆ ఉష్ణతనిచ్చి వాయువును కూడా ఇచ్చాడు అన్నమాట. సో ఉష్ణత మాత్రమే ఇస్తే అక్కడ గాలి లేకపోతే ఏమవుతుంది? వేడి మాత్రమే ఉందంటే గాలి అలాంటి సిచ్యువేషన్ ఉండదు అనమాట. ఎందుకంటే వేడి ఎక్కడైతే ఉందో అక్కడ వాయువు లేకుండా మిగతా పదార్థాలు ఏవి పనిచేయవు. ఇంకా చెప్పాలంటే వాయువు కన్నా ముందర ఏమిటి ఉండాలి?
ఆకాశం ఉండాలి. ఆకాశం అంటే ఒక స్థానం అంటే ఉండాలన్నమాట. సో భౌతిక ప్రకృతి ఆరంభించే ముందర భగవంతుడు ఏం చేశాడంటే ఒక మూలన ఒక మేఘాలను సృష్టించి అక్కడి నుంచి ఆకాశాన్ని సృష్టించి, ఆకాశం అంటే ఇక్కడ మేఘాలను సృష్టించడం, ఆకాశాన్ని సృష్టించడం, ఆకాశాన్ని సృష్టించి మొత్తం భౌతిక సంసారంలో ఉండేటువంటి ఆయన అక్కడ విరాజమానై ఆయన నుంచి మొత్తం అంతా కూడా ఆయన కారణోదక్షాయి విష్ణువుగా ఆయన యొక్క శరీరం నుంచి మొత్తం ఆయన యొక్క శరీరం నుంచి అంటే ఆయన స్పర్శ నుంచి ఆయన యొక్క శరీరం ఆయన యొక్క రోమరంధ్రాల నుంచి స్పర్శ నుంచి ఈ మొత్తం భౌతిక సంసారం అంతా వచ్చిందన్నమాట. సో ఆయన సంసారంలో వచ్చిన తర్వాత ఈ బ్రహ్మాండాలన్నీ వచ్చి ఒక్కొక్క బ్రహ్మాండంలోకి ఆయన వెళ్ళాడు. సో చెప్పొచ్చే మాట ఏమంటే, సో ఆకాశం నుంచి శబ్దం వచ్చి, శబ్దం నుంచి శబ్దంకి కావాల్సినటువంటి ఇంద్రియాలు వచ్చి, ఈ ఇంద్రియానికి అధిపతి అయినటువంటి వరుణుడు. కరణుడికి ఏమిటి, ఎవరు అధిపతి? వరుణే, చెవికి వరుణుడు. సో వరుడు వచ్చాడు. దాని తర్వాత ఇంకేంటంటే తర్వాత వాయువు వచ్చిందన్నమాట. సో వాయువు నుంచి వచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి చర్మము, స్పర్శ, తర్వాత వాయువు మూర్తి ఆయన దేవత. సో ఇవన్నీ వచ్చారన్నమాట. సో ఇక్కడ దానికి రూపం వచ్చింది. సో వాయువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ స్పర్శ ఉంది కాబట్టి స్పర్శ అనేది రూపానికి చిహ్నం అన్నమాట. సో ప్రభుపాదులు రాస్తున్నారు, నిజంగా చెప్పాలంటే ఏవైనా వస్తువులు ఏవి రకంగా 2 రకాలుగా వాటిని చూడొచ్చని చెప్తున్నారు. ఒకటి మృదుత్వంగాను, కఠినత్వంగాను, లేకపోతే ఉష్ణత్వంగాను, లేకపోతే శీతలంగాను చూడవచ్చు. సో ఈ భౌతిక సంసారంలో మనం చూస్తే ఈ 2 విషయాలన్నింటిలోనూ ఉన్నాయన్నమాట. కొన్ని మృదువైనటువంటివి, కొన్ని కఠినంగా ఉండేటువంటివి. మనం ఏదైనా చూసుకున్నప్పటికీ ఇవన్నీ కూడా మొత్తం విషయాలన్నీ కూడా భౌతికమైనటువంటి రూపాలన్నీ కూడా ఈ 2 భాగాలుగానే ఉన్నాయన్నమాట. శీతలంగాను, కొన్ని ఉష్ణతంగా. తినే వస్తువులన్నీ కూడా శీతలంగాను, వేడిగాను, ఈ 2 భాగాలు. ఏవైతే స్పర్శించేటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా కఠినంగాను, మృదువుగానే ఉన్నాయన్నమాట. సో మనం ఈవెన్ చూసుకున్నప్పటికీ, సో దిస్ టాంజిబుల్ యాక్షన్ ఆఫ్ టాంటికల్ సెన్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎయిర్. సో ఇది ఏదైతే స్పర్శ ఉందో, సో ఇది ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి జీవులు శరీరాన్ని ధారించి, శరీరంకి అవయవాలన్నీ ధరించిన తర్వాత వాళ్ళు వాయువు యొక్క శక్తితో, వాయువు యొక్క ఆధారంతో చర్మం ఉండి, వాళ్ళకి స్పర్శ ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఏహి సంస్పర్శజా భోగా. వాళ్ళు ఏంటంటే ఈ భౌతిక సంసారంలో సంస్పర్గంతో ఏదైనా మృదువుగా ఉండేటువంటిదో, లేకపోతే కఠినంగా ఉండేటువంటిదో, శీతలంగా ఉండేటువంటిదో, లేకపోతే ఉష్ణత్వంగా ఉండేటువంటి వీటన్నిటినీ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఇదంతా కూడా యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ అని చెప్పి కృష్ణుడు ఈ ఉదాహరణ ఇస్తున్నాడు. ఎలాగైతే ఆకాశంలో ఈ వాయువు అనేది ఏంటంటే ఈ ఆకాశం మధ్యలోనే తిరుగుతుంది అన్నమాట. ఈ ఆకాశానికి బయటకు వెళ్ళలేదన్నమాట. తర్వాత దీనికి ఉదాహరణ ఎందుకు ఇస్తున్నారు? ఆ శ్లోకం తీస్తే నాకు సమయం గుర్తులేదు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని. అది కాదు, ఇది 7వ అధ్యాయంలో 8వ శ్లోకం. 7వ అధ్యాయం కాదు, 9వ అధ్యాయం. 7వ 9వ శ్లోకం, 9వ అధ్యాయం ఇంగ్లీష్. 9వ అధ్యాయం 7వ అధ్యాయం. తొమ్మిదో అధ్యాయం 6వ శ్లోకం. కృష్ణుడు ఏంటంటే ఇక్కడ తన యొక్క అన్మానిఫెస్టెడ్ ఫామ్ ఏ విధంగా, అవ్యక్త రూపం ఏ రకంగా ఉందని చెప్తున్నాడు అన్నమాట. మయా తదమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నిచాహం తేస్వస్థిత. నా యొక్క అవ్యక్త రూపములో ఈ మొత్తం భౌతిక జగత్తంతా కూడా అవ్యక్తమూర్తిన స్థితమై ఉందని చెప్తున్నాడు. నేను అన్నింటిలోనే ఉన్నాను, కానీ
అవన్నీ కూడా నా మీద ఆధారపడి ఉన్నాయి కానీ నేను వాటిలో లేనని చెప్తున్నాను. ఎందుకంటే మిగతావన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి మీద, శక్తికి ఆయనకి తేడా లేదు కాబట్టి ఆయన యొక్క శక్తి యొక్క విస్తీర్ణం. తర్వాత ఏం చెప్తాడు, నతమస్తాని భూతాని పశ్యమే యోగమేశ్వరం భూతపురున్నచ భూతస్థో మమాత్మ భూతమా. Everything doesn't rest on me. Behold my mystic of although I am the maintainer of all living entities, although I am everywhere, I am not part of this cosmic world. For myself is the very source of it. So భౌతిక ప్రకృతిని తయారు చేసింది భగవంతుడు అయినప్పటికీ భగవంతుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాల్లో బద్ధుడు అవడనమాట. ఆయన ఈ భౌతిక సంసారంలో ఒక వ్యక్తి కాదనమాట. అయినప్పటికీ ఆయన భౌతిక సంసారంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారన్నమాట. అంధాంతరస్థం ప్రమాణచయాంతరస్థం. సో అన్నింటిలోనే ఉన్నారన్నమాట. తర్వాత భగవంతుడు ఏ రకంగా ఉదాహరణ ఇస్తున్నాడు, ఏ విధంగా ఉన్నాడంటే యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మస్తానిత్యుపధారయ. థ్యాంక్ యూ. సారీ. So understand that mighty wind blowing everywhere rests always in sky. So ఏ విధంగా అయితే ఈ వాయువు అనేది ఆకాశం పైన ఆధారపడి ఉందో అదే విధంగా మొత్తం భౌతిక సంసారంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా భగవంతుడి పైన ఆధారపడి ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను భగవంతుడు. అంటే ఇంకేం చెప్తాం, తాత్పర్యం చదవచ్చు కానీ తర్వాత శ్లోకం చదవచ్చు. చాలనం వ్యూహనం ప్రాప్తిర్ నేతృత్వం ద్రవ్య శబ్దయోహ సర్వేంద్రియాణం ఆత్మత్వం వాయు కర్మాభిలక్షణం. చాలనం అనగా నడక, మూవింగ్. ఏమిటి తెలుగులో ఏమిటి ఇచ్చారు? చాలనం వ్యూహనం ప్రాప్తిర్ నేతృత్వం ద్రవ్య శబ్దయోహో సర్వేంద్రియాణం ఆత్మత్వం వాయు కర్మాభిలక్షణం. చాలనం అంటే చలించేటువంటి అని అంటారు. చైతన్య మహాప్రభు రూపగోస్వామికి ఇచ్చినటువంటి ఉపదేశాల్లో ఆయన ఏమని చెప్తారు, స్థావర జంగమ అంటారు. అంటే స్థావరమైనటువంటి అంటే కదిలేది అనగా, జంగమ అనగా ఒక చోట ఉండేది. యాక్చువల్గా స్థావరం అంటే ఒక చోట, అదే నేను ఆలోచిస్తాను. స్థావరం అంటే ఒక చోట ఉండేది అనమాట, ప్లాంట్స్ అండ్ గ్రాస్ ఏదైతే ఉండేది. సో జంగమ అంటే చలనం ఉండేవన్నమాట, నడిచేవన్నమాట. సో ఇక్కడ చాలనం అంటే నడిచేది, అంతేనా? వ్యూహనం అనగా మిక్సింగ్ అంటే ఏమిటి ఇచ్చారు? మిశ్రణం. ప్రాప్తి అండ్ ఇక్కడ అంటే ఇక్కడ ఏం చెప్తే యాక్షన్ ఆఫ్ ఎయిర్. ఇక్కడ వాయువు యొక్క లక్షణం గురించి ఇక్కడ చెప్తుంది. యాక్షన్ ఆఫ్ ఎయిర్ ఇస్ ఎగ్జిబిటెడ్ ఇన్ మూమెంట్స్. అంటే వాయువు యొక్క ఏంటి లక్షణాలు ఉన్నాయి? మొదటి లక్షణాలు ఈ 2 ఏమిటి మనం ఎప్పుడైతే చూసామో, మృదుత్వం, కఠినత్వం, తర్వాత శీతలం, ఉష్ణత్వం. ఇవి కొన్ని లక్షణాలు. తర్వాత ఇంకా కొన్ని లక్షణాలు ఏమిటి? వాటి యొక్క క్రియాశీలనం. వాటి యొక్క క్రియ ఏమిటి? ఈ విధంగా వచ్చిన తర్వాత ఏమిటి? క్రియాశీలనం ఏమిటి? అది కదలిక ఉండేవి, మిశ్రణం ఉండేవి. తర్వాత అలవింగ్ అప్రోచ్ టు ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ సౌండ్. అంటే ఏమిటి తెలుగులో ఏమిటి చెప్పి? శబ్దాది ఇంద్రియానుభూతులను కలిగించుట. శబ్దాది ఇంద్రియానుభూతులను కలిగించుట. నాకు అర్థం కాదు. అలవింగ్ అప్రోచ్ టు ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ సౌండ్ అంటే ఇప్పుడు మనం అంటే ఏం చెప్పం? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందంటే అది ఉంది, ఒకటి శబ్దం చేస్తుంది అంటే వాయువు ద్వారానే మనకేంటంటే విషయాలు అది ఉంది అనే విషయం. అంటే విషయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కారు కానీ ఏదైనా నడుస్తుందంటే మనం దాన్ని చూడలేకపోతాం, కానీ ఆ శబ్దం అనేది వస్తుంది కాబట్టి ఆ శబ్దం ద్వారా మనల్ని అది మనకేంటంటే అక్కడ ఒక కారు ఉంది, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక నడుస్తున్నాడు, అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే దాని ద్వారా మనకేంటంటే గోచరిస్తున్నాము. ఓకే, ఈ విషయం అనేది ఉంది అనే విషయం అనేది వాయువు ద్వారా మనకి విషయం అనేది అర్థమవుతుంది. తర్వాత మిగతా ఇంద్రియాల యొక్క విషయములన్నీ కూడా వాయువు ద్వారానే మనకి లభిస్తాయి అన్నమాట.
వాయువు ద్వారానే మనకి కృష్ణుడు ఈ ఉదాహరణ కూడా ఇస్తాడన్నమాట. ఏం ఉదాహరణ ఇస్తున్నాడు కృష్ణుడు? ఎలాగైతే వాయువు ద్వారా, వాయువు అనేది ఏమిటంటే చాలా నీచమైనటువంటి దీని మీద కూడా వెళుతుంది. తర్వాత వాయువు అనేది చాలా సుగంధభరితమైనటువంటి దాని మీద కూడా వెళుతుంది. కానీ దానికి మనకి వాసన వస్తుంది, కానీ అది వాయువు యొక్క కారణంగా వస్తుంది, వాయువుకి ఏం అవ్వదు అనమాట. సో ఆ ఉదాహరణ ఇస్తున్నాడు. సో దీన్ని బట్టి ఏమిటి, వాయువు ద్వారా మనకేమిటంటే వాసన అనేది అది ఇంపైన వాసన లేకపోతే కంపైన వాసన అనేది మనకి విషయములు అనేది తెలుస్తాయి అన్నమాట. అది స్పర్శ వలన, తర్వాత వాయువు యొక్క మనకి ఇంద్రియ విషయముల వలన, నాలికలో ముక్కులో ఉండేటువంటి ఇది వలన. అది సైంటిస్టులు తయారు చేయలేరు. ముక్కును తయారు చేయగలరు వాళ్ళు, ముక్కును చాలా అందంగా తయారు చేయరు. ముక్కులో ఉండేటువంటి వాసన శక్తిని సైంటిస్టులు తయారు చేయలేరు. కళ్ళలో ఉండేటువంటి దృష్టిని వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు, ఏమన్నా ఆర్టిఫిషియల్గా అది చూస్తోందని. కాకపోతే ముక్కుని తయారు చేయగలరు. ముక్కులో ఉండేటువంటి వాసన శక్తిని దాన్ని తయారు చేయలేరు అన్నమాట. అది వాసన శక్తిని తయారు చేయలేరు వాడు. సో ఇక్కడ అది విషయాలనే ఉన్నాయి. అండ్ ప్రొవైడింగ్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ అదర్ సెన్సెస్. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే వాయువు వల్ల మిగతా ఇంద్రియాలన్నీ కూడా వాటి స్థానాల్లో అవన్నీ కూడా పనిచేస్తున్నాయి అన్నమాట. స్పర్శ కానీ, మన నాలిక రుచి చూడడం కానీ, ఇవన్నీ కూడా వాయువు వల్లనే అవుతున్నాయి. సో ప్రభుపాద ద్వారా రాస్తున్నారు, వీ కెన్ పర్సీవ్ ద యాక్షన్ ఆఫ్ వైర్ వెన్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీ మూవ్. అంటే ప్రభుపాద చాలా సాధారణమైనటువంటి ఉదాహరణ ఇచ్చేస్తున్నాను. అంటే మనం వాయువు ఉందా లేదా అనే చాలాసార్లు మనం చూస్తాం కదా. ఈరోజు గాలి స్తంభించిందిరా అంటే ఒక్క ఆకు కూడా కదలటం లేదన్నమాట. ఒక్క ఆకు కూడా కదలటం లేదంటే దాని అర్థం ఏమిటి? అక్కడ ఏమిటంటే ఆ వాయువు లేదని. కానీ వాయువు లేదా, వాయువు ఉందన్నమాట, గాలి వీయటం లేదంతే. ధ్రువ మహారాజు తపస్సుకు ఏమిటంటే ముల్లోకాల్లో వాయువు ఆగిపోయిందనమాట. అంటే వాళ్ళ యొక్క తపోబలంతో ధ్రువుడు కానీ, తర్వాత ఈవెన్ రాక్షసుడి యొక్క తపోబలంతో వాళ్ళు ఏమిటంటే మొత్తం వాయువును కూడా ఆపేయగలుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు కూడా వాయువుని ఆపగలుగుతున్నారు, వ్యాక్యూమ్ని క్రియేట్ చేయగలుగుతున్నారా లేదా? వ్యాక్యూమ్ అంటే ఏమిటి? గాలి లేదని అర్థం అనమాట. గాడ్స్ పార్టికల్ ఎవడో తయారు చేశాడు, గాడ్స్ పార్టికల్, అందులో వ్యాక్యూమ్ ఉండాలంట. వాడు పెద్ద గోళం తయారు చేసి అందులో వ్యాక్యూమ్ క్రియేట్ చేశాడు. సో వాళ్ళు వ్యాక్యూమ్ని క్రియేట్ చేయగలుగుతున్నారన్నమాట. కానీ దాని అర్థం ఏంటంటే మొత్తం సంసారంలో ఎక్కడా కూడా వాయువు లేకుండా చేయలేరు వాళ్ళు. వాళ్ళ వల్ల అది కాదు, ఎక్కడో ఒక స్థానంలో వాయువు లేకుండా చేయగలరు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ కుక్క మరుగుతోంది, ఎవడో మురుగో కుక్కని ఒక రోబోట్ని తయారు చేశాడంట. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దానివల్ల ఏమైనా ప్రభుపాద ద్వారా దీన్ని ఈ రకంగానే ఇదేంటిదే పోల్చారు అన్నమాట. సో వాయువు ఏ రకంగా ఉందంటే ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు, ఏ రకంగా అయితే చెట్లు యొక్క కొమ్మలు కదలిక వలన, లేకపోతే డ్రై లీవ్స్ ఏవైతే, అంటే వాయువు వలన ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. చూడండి, మనం ఏంటంటే ఒక క్లీన్ చేయాలంటే దానికి ఏమిటి కావాలి? గాలి కావాలి. ఇంకేమిటి? దాన్ని ఏమిటంటారు? వ్యాక్యూమ్ క్లీనర్. అంటే ఏమిటంటే వ్యాక్యూమ్ అంటే గాలి వలన శుభ్రత అవుతుందన్నమాట. అది మనకి తర్వాతే తెలిసింది, తర్వాత అర్థమైందన్నమాట. ఓకే, గాలి వలన సో పవత చాస్మి కృష్ణుడు భగవద్గీతలో అంటే ఏమిటంటే వాయువు వలన పవిత్రీకరించబడుతుందన్నమాట. సో వాయువు వలన ఏమిటి? శీత ఉష్ణం కూడా చల్లారిపోతుంది. చూస్తే మీకు చల్లారడం కూడా అయిపోతుంది, తర్వాత వేడి కూడా చల్లారిపోతుంది, వేడిగా ఉన్న ప్రాంతం కూడా చల్లారిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ వాయువు వల్ల జరుగుతున్నాయి. సో వాయువుకి భగవంతుడి యొక్క వాయువు నుంచి వేదాలు వచ్చాయి. సో భగవంతుడి యొక్క శక్తి నుంచి దాని యొక్క కంట్రోలర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఎవరైతే వాయువు ఉన్నాడో ఆయన ద్వారా ఈ భౌతిక సంసారంలో ఏంటంటే వాయువు అనేది ఎక్కడ పడితే అక్కడే కొనసాగుతుందన్నమాట. సో వాయువు వలన అన్నీ ఎండిపోతాయి, వాయువు వలన ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. సో వాయువు లేకపోయేసరికి చూడండి, శరీరంలో వాయువు లేకపోయేసరికి ఎన్నో శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ వాయువు వల్లనే వస్తాయన్నమాట. మన శరీరంలో ఏంటంటే కఫ పిత్త వాయువు, కపాపిత్త వాయువునా? కపాపిత్త వాయువు. సో వాతం అనేది ఏమిటంటే వాయువు యొక్క వలన అన్నమాట. సో యాక్చువల్గా మ్యూకస్ బైల్ అండ్ ఎయిర్ అంటారు, అది వాతం అంటారు. సో వాతం ఉండాలన్నమాట. ఎక్కువ వాతం అవ్వడం వలన జాయింట్స్లో పెయిన్స్ వస్తాయన్నమాట, అన్ని జాయింట్స్లోనే. సో మన జాయింట్స్ అన్నీ
ఒకటొకటికి వాయువు వలన అతుక్కొని ఉన్నాయన్నమాట. వాయువు యొక్క ఆధారంతో భౌతిక సంసారం అంతా అతుక్కుంది. మన శరీరం కూడా ఒకటికొకటి అతుక్కొని ఉందన్నమాట. ఈ శరీరంలో ఉండే ఒక్కొక్క జాయింట్ వాయువు వలన అతుక్కొని ఉందన్నమాట. అంటాడు ఇందులో ఏమంటాడు దాన్ని, ఏదో ఆయిల్ ఏదో ఉందండి, అది ఇది అయిపోయింది, చెప్ప అరిగిపోయింది, అది చెప్పరిపోవడం వాయువు తక్కువ అయిపోయింది అనమాట. సో దాని అంటే కప్ప పిత్త వాతం. సో వాతం అనేది వాయువుతో సంబంధించింది కాబట్టి అది తక్కువ అవడం వలన మనకి స్పాండిలైటిస్, మేక నొప్పి, పీక నొప్పి, ఆర్థరైటిస్, నడుము నొప్పి, ఎన్నో నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా దానివల్లనే వస్తాయి. సో శరీరంలో ఎముకల సమస్య అంతా దానివల్లనే వస్తుంది. సో వాయువు యొక్క దీనివల్ల మనకేంటంటే జఠారాగ్నిలో కూడా సమస్య వస్తుందన్నమాట. అది వాయువుతో సంబంధించింది. ఎందుకు వాయువుతో సంబంధించి? వాయువు వల్ల అక్కడ ఏంటంటే అగ్ని ఉంటుందన్నమాట. అగ్ని యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల అన్నమాట. సో అక్కడ జఠారాగ్నిలో ఎక్కువ అవ్వడం వల్ల మనకు అల్సర్, యాసిడిటీ ఇవన్నీ ప్రారంభమవుతాయి. సో ఇవన్నీ వాయువు యొక్క దీని వలన అన్నమాట. సో సిమిలర్లీ ప్రభుపాదులు రాస్తారు, సిమిలర్లీ ఇట్ ఈస్ ఓన్లీ విత్ ద యాక్షన్ ఆఫ్ ఎయిర్ దట్ ద బాడీ మూవ్స్. ప్రభుపాదులు క్లియర్గా మనం ముందే అనుకున్నాం, కానీ ప్రభుపాదులు రాస్తున్నారు. సో మనం వాయువు వల్ల మన మూమెంట్, కదలిక ఒక వ్యక్తిలో ఎందుకుంది? వాయువు వల్ల. ఇంకా చెప్పాలంటే మన శరీరంలో వాయువు, బయట ఉన్నటువంటి వాయువులో రెండు సమానంగా ఉండాలన్నమాట. బయట వాయువు ఎక్కువైంది అనుకోండి ఏమవుతుంది? మనం ఎగిరిపోతాం అన్నమాట. టర్నేడో, టర్పీడో వస్తుందంటే ఏమవుతుంది? మన యొక్క లోపల ఉన్న వాయువు శక్తి కన్నా, మన శక్తి కన్నా బయట ఉన్న వాయువు శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎగిరిపోతున్నాం అన్నమాట. అవునా కదా? సో బాడీ మూవ్స్ అంటే మన యొక్క మూమెంట్ అనేది ఏంటంటే బయట మూమెంట్ కంట్రోల్ చేయగలుగుతున్నాం, కానీ మన కంట్రోల్ అదుపు తప్పుతుందంటే దాని అర్థం ఏంటంటే బయట ఉన్నటువంటి గాలి ఎక్కువగా ఉందన్నమాట. బయట ఉన్న 200-300 కిలోమీటర్లు ఆగలేకపోతున్నారు. దుబాయ్లో ఒకటి వాయువు, హాంకాంగ్లో వాయువు వచ్చిందంట, ఇష్టం వచ్చినట్టు అన్నీ వేసి అన్నీ కుదేలెక్కించిందంట. ఎలా అవుతున్నది? అది ఎలా అవుతుందంటే వాయువు అదుపు తప్పింది అనమాట. సో మన బాడీ కూడా అదుపు తప్పింది. సో వెన్ దెర్ ఈజ్ యాక్షన్ ఆఫ్ ఎయిర్, సో వాయువు ఉండటం వల్ల మనకు శరీరంలో కదలిక, శరీరంలో మనం చెయ్యి కదపగలుగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే పరమాత్మ యొక్క ఆధారంతో ఆయనే అన్నిటికీ ఆధారం. కానీ గాలి వలన అంటే ఇంకా చెప్పాలంటే మిగతా అవయవాలన్నింటిలోని గాలి సమంగా ప్రవహిస్తోంది. ఉష్ణోగ్రతలన్నీ కూడా శీత ఉష్ణం అన్నీ కూడా సమశీతలంగా ఉండడం వలన, అది సమాపాళంగా ఉండడం వలన మన చెయ్యిని మనం మన యొక్క తలని, మన యొక్క వేళ్ళని అన్నిటినీ కదలించగలుగుతున్నాం అన్నమాట. మన యొక్క హార్ట్ కూడా అన్ని సమపాలంగా ఉన్నమాట. సో ఏదైనా కొంచెం తేడా వచ్చినా సరే వ్యాధులు వస్తాయి, మనం ప్రాణాలతో ఉండలేమన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంత రీసెర్చ్ ఏ శాస్త్రంలో ఉంటుంది? ఎక్కడుంది? తీసుకురండి, బైబిల్ని తీసుకురండి, ఖురాన్ని తీసుకురండి, మిగతా వాళ్ళు చదివేటువంటి పుస్తకాలన్నీ తీసుకురండి, ఎక్కడున్నాయి ఇలాంటి ఇంత డీటెయిల్ ప్రభుపాదులు ముందుకు రాస్తున్నారు. అండ్ when the air circulation is impeded, the diseases result. చూడండి, ఎయిర్ సర్క్యులేషన్లో ఉండేటువంటి సమస్యలు. అందుకే ఆయుర్వేదంలో మొదటి మీరు వెళ్ళిన వెంటనే వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే అన్నీ చూస్తాడన్నమాట. మీ మొదటి చూసేది ఏమిటంటే మీ నాడిని చూస్తాడు. నాడిని చూసి మీ స్పర్శని చూసి, మీ నాడిని చూసి మొత్తం మీ శరీరంలో ఉండేటువంటి కఫము అంటే ఏమిటి? కఫం అంటే మ్యూకస్ అంటే చెప్పాలంటే సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మ్యూకస్, బైల్ అండ్ ఎయిర్. ఇప్పుడు ఎయిర్ ఏదైతే ఉందో అది ఏంటంటే చాలా సటిల్, చాలా సూక్ష్మమైనటువంటిది. బైల్ అనేది ఏంటంటే ఏమిటి? పైత్యం అన్నమాట. బైల్ అంటే పైత్యం మనలో ఉన్నది. సో అది సటిల్ అండ్ రెండిటికి మిశ్రమం అనమాట. స్థూలం, సూక్ష్మం రెండు కలయికలు ఉన్నాయి. తర్వాత మ్యూకస్ అనేది ఏంటంటే పూర్తిగా గ్రాస్ అనమాట. సో ఈ మూడింటికి అంటే సటిల్ నుంచి ఇంకా వెళుతుంది అన్నమాట. సో దీనిలో మ్యూకస్, బైల్ అండ్ ఎయిర్, కఫ, పిత్త మరియు వాయువు, వీటిలో ఏదైతే కదలిక వలన సమస్యలు వస్తాయో మన శరీరంలో ఉండేటువంటి వ్యాధులన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రభుపాదులు రాస్తున్నారు పెరాలసిస్. ప్రభుపాదులు చాలా పెరాలసిస్, నర్వస్ బ్రేక్ డౌన్స్. పెరాలసిస్ ఎలా వస్తుంది?
నరాల యొక్క బలహీనత. నరాల్లో బలహీనత వల్ల కాదు, వాయువులో ఉండేటువంటి బలహీనత వలన అన్నమాట. వాయువు సరిగ్గా ప్రవహించడం, అక్కడ నరాల్లో ప్రవహించలేకపోవడం వలన అక్కడ వాయువు అనేది దేన్ని తోస్తుంది? బ్లడ్ని తోస్తుంది అనమాట. సరిగ్గా బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మన హృదయం నుంచి వస్తుంది. హృదయానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పంచప్రాణాల నుంచి వస్తుంది. పంచప్రాణాలకు ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఆత్మ వలన వస్తుంది. ఆత్మకి ఎక్కడి నుంచి వస్తుంది? సో పరమాత్మ నుంచి ఆత్మకి, ఆత్మ నుంచి పరమాత్మ చెప్తాడనమాట, నీకు ఇంకా ప్రాణాలు ఉన్నాయరా, నువ్వు ఇక్కడే ఉండరా అని. అనేది కర్మణ దైవనేత్రేణ అంటే ఆయన యొక్క దైవనేత్రంలో, అంటే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే మాయాశక్తి ఉందో ఆవిడ యొక్క శక్తి ఆధారంలో ఈ ఆత్మకి ఇంకా ఆయువు అనేది. ఆయువు అంటే ఏమిటి? ఆయువు అంటే మనం ఎంతసేపు ఊపిరి పీల్చుకుంటామని. ఎంతసేపు అంటే ఎంతసేపు కాదు, ఎన్ని రకాలుగా ఊపిరి పీల్చడం, ఊపిరి వదలడం. ప్రభుపాదులు చెప్తారు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ బ్రీత్, దట్ మెనీ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ యువర్ లైఫ్ స్పాన్ అంటారు. ఎన్నిసార్లు మనం ఊపిరి పీలుస్తామో అంతవరకే నీ యొక్క ఎక్స్పైరీ డేట్ అన్నమాట. అందుకే పెద్ద పెద్ద ఋషులు, మునులు వాళ్ళందరూ ఎందుకు ఇన్ని రకాలుగా తపస్సు చేసి వాళ్ళ యొక్క వాయువుని ఆపేస్తారు? ఎందుకంటే వాళ్ళు ఈ రకంగా వాళ్ళ యొక్క జీవనాన్ని పొడిగించుకోవడానికి. ఈ పదం కూడా నాకు తెలియదు. సో పొడిగించుకోవడానికి వాళ్ళ యొక్క జీవితాన్ని ఏంటంటే పొడిగించుకోవడానికి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తపస్సు చేస్తారు. సో మైథునం అనేది ఏమిటంటే, మైథునం కానీ భౌతిక సంసారంలో ఏ విషయమైనా సరే, భౌతిక సంసారంలో మనం ఈ ఏమంటారు భగవంతుడి యొక్క సేవ తప్ప, లేకపోతే అన్నీ వదిలేసి వైరాగిలాగా ఎక్కడో ఉండడం తప్ప, మిగతా ఈ భౌతిక సంసారం అన్నీ కూడా మన గాలిని, మన యొక్క వీర్యాన్ని, మన శక్తిని ఏమిటంటే హరిస్తాయన్నమాట. హరించడం వల్ల మనం ఏమిటంటే త్వరగా మరణించడానికి ఇవన్నీ పారాలసిస్, నర్వస్ బ్రేక్డౌన్, ఇవన్నీ పూర్వకాలంలో ఎవరో చూసేవారు కాదు అన్నమాట. నర్వస్ బ్రేక్డౌన్ ఏమిటి? నర్వస్ బ్రేక్డౌన్ అంటే మనకేమిటంటే అతిగా ఆలోచించేస్తున్నాం, అతిగా చింతిస్తున్నాం, తర్వాత అతిగా మనం ఏంటంటే ఏమంటారు కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, శోచతి ఇది కాంక్షతి అని. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. బ్రహ్మభూతం, అందరూ భూతాల్లో తిరుగుతున్నారు, ఎక్కడ బ్రహ్మభూతం లేదు. సో ఎక్కడ బ్రహ్మము తెలీదు, ఎవరికి బ్రహ్మభూతం లేదు, అందరూ కూడా దెయ్యాల్లో తిరుగుతున్నారు. సో ఎందుకు? శోచతి కాంక్షతి. ఫ్యూచర్ గురించి ఆలోచించడం, పాస్ట్ గురించి చింతించడం, ఏమంటారు భూతకాలంలో నేనేమిటి చేశానన్న దాని గురించి బాగా చింతించడం, ఆలోచించడం, తర్వాత భవిష్యత్తులో రానున్నటువంటి భవిష్యత్తు గురించి బాగా చింతించడం, వీటన్నిటి గురించి శోచతి. సో ఈ రెండింటి మధ్యన ఏంటంటే మనకేంటంటే నర్వస్ బ్రేక్డౌన్ వస్తుంది, వాయువు కదలికలు అవన్నీ తేడా వచ్చేస్తున్నాయి. సో ఏ విధమైనటువంటి మనసు ప్రశాంతత లేదనమాట. So paralysis, nervous breakdown, madness and many other diseases are actually due to insufficient circulation of air. సో ఈ రకంగా అనమాట ఎన్నో వ్యాధులు ఇంకా మొదలు పెడితే అన్నీ కూడా వ్యాధులన్నీ కూడా మన యొక్క ఇవన్నీ కూడా చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిజీజెస్ అనమాట. లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది వైదికమైనటువంటి లైఫ్ స్టైల్ ఏంటంటే ఈవెన్ భౌతికమైనటువంటి రోగాలు రాకుండా చేయడానికి కూడా అది ఎన్నో రకాలుగా సహాయపడుతుంది అన్నమాట. ఇంకా మొన్న ఎవరో మీరే కాదు మంచి క్లాస్లో అంటున్నారు, హరే కృష్ణ మంత్రం జపం చేయడం వలన ఈవెన్ శరీరంలో ఉండేటువంటి వ్యాధులు కూడా పోతాయి. అఫ్కోర్స్ హరే కృష్ణ మంత్రం అనేది దానికోసం కాదు, ఏవైతే వస్తాయో ఆపణో కర్మ కొరి ఏదైతే ఉందో అవన్నీ అనాది కర్మ పొలి భవాన్ ఎన్నో కర్మలు చేసాం కాబట్టి జై కర్మ పాయ్ నేను ఆ రకంగా అనుభవిస్తానని చెప్పి భక్తిలో ఠాకూర్ ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి మనస్తత్వం కావడం అది. సో ఏ రకమైన వ్యాధులు వస్తాయి రానివ్వండి, కాకపోతే ఏంటంటే శరీరంలో ప్రభుపాదులు చెప్తారు వీళ్ళలో బ్రైట్నెస్ ఏ రకంగా వస్తుంది, ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో ఉన్నది. వాళ్ళు కామ్య కోరికలు లేవు, వాళ్ళు కామక్రోధలోభ మద మత్సర్యాలని వాళ్ళు ఏంటంటే మెల్లిమెల్లిగా జయిస్తున్నారు. ఎందుకంటే కామక్రోధలోభ మత్సర్యాల వలన మన శరీరంలో ఉండేటువంటి వాయువులో కామం ఎక్కువ అవుతుంది అనుకోండి, మైథునం చేయడం కానీ లేకపోతే వీడు ఏవోవో అంటే అన్నెసరీ నెసెసిటీస్ అని ప్రభుపాదులు రాస్తారు భాగవతం. అన్నెసెసరీ నెసెసిటీస్ని పెంచుకుంటున్నాం అన్నమాట. మనం అనవసరమైనటువంటి
అనవసరమైనటువంటి విషయాల్ని అవసరాలుగా మనం మార్చుకొని మనతో అవేంటంటే వీఆర్ ఇన్ఫ్రింజ్మెంట్, మనకేంటంటే మన చుట్టూ మనం పేర్చుకుంటున్నాం వలన మనలో ఉండేటువంటి లోపల ఉన్నటువంటి ఏంటిది వాయువు కానీ శీత ఉష్ణం కానీ అన్నిట్లోని కదలికలు వచ్చేసి మనం మనసు కానీ బుద్ధి కానీ మనకేంటంటే సరైనటువంటి సమత్వం మనకులో లేదనమాట. దానివల్ల ఏమవుతుంది, వివిధ రకమైనటువంటి వ్యాధులన్నీ వస్తున్నాయి. యాక్చువల్గా కొంతమంది సైంటిస్ట్ ఏం చెప్తారంటే గ్రాస్ అనగా స్థూలంగా ఉండేటువంటి డిసీజెస్, స్థూలంగా ఉండేటువంటి వ్యాధుల కన్నా సూక్ష్మంగా ఉండేటువంటి వ్యాధులే చాలామందికి ఎక్కువ. సైకలాజికల్ అండ్ సైకోఫిజికల్ డిసీజెసే చాలామందికి ఎక్కువ అనమాట. ఇప్పుడు చూస్తే మనకి అందరికీ ఎవరికో ఒకరికి మనస్సులో ఉండేటువంటి సమస్యలే ఎక్కువ అనమాట. ఏమిటి చూస్తే మహారాజు ఒక ప్రవచనంలో చెప్తారన్నమాట, ఏమిటి చాలామందికి ఫోబియా, 100 రకాలైనటువంటి ఫోబియాలు ఉన్నాయన్నమాట అందరికీ. ఇవన్నీ ఏంటంటే వీటి కారణాలన్నీ. సో ఇన్ ఆయుర్వేదిక్ సిస్టమ్ దీస్ డిసీజెస్ ఆర్ ట్రీటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్. సో వాయువు యొక్క దీనివలన వాటి యొక్క అడ్జస్ట్మెంట్ వలన ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో చేస్తున్నారు అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఇఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ వన్ టేక్స్ కేర్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్ సచ్ డిసీజెస్ కెనాట్ టేక్ ప్లేస్. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాయువుని సరైనటువంటి మార్గంలో పద్ధతిలో దాన్ని ఇచ్చేసుకుంటే, దాన్ని కేర్ తీసుకుంటే మొదటి నుంచి అటువంటి వ్యాధులు ఉండవు అని చెప్తుంది. అందుకోసమే వర్ణాశ్రమం కావాలి, అందుకోసమే గురుకులం కావాలి, అందుకోసమే బోళ్ళని తరగతులు. అంటే ఏ రకంగా కప విత్తం ఇదంతా ఏంటంటే పవిత్రీకరించినటువంటి విశుద్ధమైనటువంటి మనస్సు, విశుద్ధమైనటువంటి అలవాట్లు, విశుద్ధమైనటువంటి వీని వలన అవన్నీ వస్తాయే. కానీ తమో గుణంలో పెరిగి, తమో గుణంలో పుట్టి, తమో గుణంలో పుట్టి పెరిగి వాతావరణంలో వెంటనే ఆశ్రమంలో వచ్చిన వెంటనే సత్వగుణం వచ్చేస్తుంటే రాదన్నమాట. కొంచెం టైం పడుతుంది, మనం దానికి కొంచెం సహకరించాలన్నమాట. సో ఫ్రమ్ ఆయుర్వేద యాజ్ వెల్ యాజ్ శ్రీమద్ భాగవతం చూడండి, ఇట్ ఈస్ క్లియర్ దట్ సో మెనీ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్లీ బికాస్ ఆఫ్ ఎయిర్ అరౌండ్, అండ్ యాజ్ సూన్ యాజ్ దెర్ ఈస్ సమ్ డెఫిషియన్సీ ఇన్ ది ఎయిర్ సర్క్యులేషన్ దీస్ యాక్టివిటీస్ కెనాట్ టేక్ ప్లేస్. సో ఆయుర్వేదం మరియు శ్రీమద్ భాగవతం యొక్క దీనివలన ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట, లోపల బయట, శరీరంలోని అంతర్గతంగాను బయట కూడా. సో ఇవన్నీ కూడా వాయువు యొక్క దీని వలన జరుగుతుందని చెప్పి ప్రభుపాద గారు రాస్తున్నారు. సో వాటి యొక్క డెఫిషియన్సీ, వాటి యొక్క లోపాల వలన జరుగుతున్నాయి. వాయు యొక్క లోపాలు ఎప్పుడైతే మనం దాన్ని కంట్రోల్ చేస్తాం, దాన్ని భాగవతం ఆయుర్వేదం ద్వారా ఎప్పుడైతే దాన్ని తీసుకుంటామో అప్పుడు దాన్ని యాక్టివిటీస్ని కూడా మనం ఇలాంటి పనులు, ఇలాంటి విషయాలన్నీ కూడా జరగకుండా మనం ఎదుర్కోవచ్చని కూడా లోపాలు చెప్తున్నారు. నేత్రత్వం ద్రవ్య శబ్దయోహో, అవర్ సెన్స్ ఆఫ్ ప్రొపరేటర్షిప్ ఓవర్ యాక్షన్ ఈజ్ ఆల్సో డ్యూటీ యాక్టివిటీ. అంటే మన యొక్క ఇంద్రియాల యొక్క ఏవైతే సెన్స్ ఆఫ్ ప్రొపరేటర్షిప్ ఓవర్ యాక్షన్ అంతా ఏమంటే మనం ఏదైతే కార్యాలు చేయాలనుకుంటున్నామో ఇంద్రియాల విషయాలపైన ద్వారా మనం దానిపైన ఆధీనం, దాని యొక్క నియంత్రణలోకి తీసుకోవాలనుకున్నాం, అది కూడా వాయువు యొక్క దీని వల్లనే అని చెప్పి ప్రభుపాద చెప్తున్నారు. ఇఫ్ ఎయిర్ సర్క్యులేషన్ ఇస్ స్టైఫల్డ్ వీ కెనాట్ అప్రోచ్ ఎ ప్లేస్ ఆఫ్టర్ హియరింగ్ అన్నమాట. ఇఫ్ సమ్మన్ కాల్స్ అస్ వీ కెనాట్ హియర్ ద సౌండ్. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరైనా మనం పిలిచారు కానీ ఎవరో మనం పిలుస్తున్నారు, ఎవరినైనా మనం పిలవాలనుకుంటే అది ప్రభుపాద వస్తుంది. ఇఫ్ ఎయిర్ సర్క్యులేషన్ ఇస్ వీ కెనాట్ అప్రోచ్ ఎ ప్లేస్ ఆఫ్టర్ హియరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా గురించి వింటున్నాం, చంద్రమండలం గురించి వింటున్నామంటే దాని అర్థం ఏమిటంటే వాయువు యొక్క శక్తి వల్లనే మనం వినగలుగుతున్నాం అన్నమాట. ఏమిటంటే ఈ ఫోన్లో యూట్యూబ్ లైవ్లు అన్నీ జరుగుతున్నాయి ఏమిటంటే వాయువు యొక్క కారణంగానే జరుగుతున్నాయి. సో భగవంతుడి యొక్క వాయువు నుంచి వాళ్ళు తీసుకొని భగవంతుడు లేదని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట. సో దీనికంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. సో భగవంతుడి యొక్క విషయాలన్నింటిలోనే తీసుకొని భగవంతుడు లేనని, భగవంతుడి యొక్క వాయువు నుంచే ఇవన్నీ జరుపుకుంటున్నాం, అయినప్పటికీ భగవంతుడు లేరు. సో ప్రభుపాద దానికి ఉదాహరణ ఇస్తున్నారు. ఇఫ్ సమ్మన్ కాల్స్ అస్ వి హియర్ ద సౌండ్ బికాస్ ఆఫ్ ద ఎయిర్ సర్క్యులేషన్. ఎవరైనా మనం పిలుస్తున్నారు, నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం వాయువు. మనం వెళ్ళగలుగుతున్నామంటే దానికి కారణం వాయువు. సో ఒకవేళ వాయువు లేకపోతే మనం వెళ్ళలేము, చేయలేము. అంటే ఒక వ్యక్తికి చెవుడు
మాట్లాడలేడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయనలో వాయువు శక్తి నశించిందనమాట. ఒక వ్యక్తికి ఆటిజం అని ఒక వ్యాధి ఉందన్నమాట. ఆటిజం అంటే వాళ్ళు తదేకంగా ఒక విషయాన్ని చేయలేరు అన్నమాట. తదేకంగా ఏది ఎక్కడా కూడా స్థిరంగా వాళ్ళు ఉండలేరు అన్నమాట. స్థిరంగా వాళ్ళు మనసు కేంద్రీకరించలేరు. అది ఎందుకు వలన అంటే వాయువు. కొంతమంది డాక్టర్స్ ఏమంటారంటే బ్రెయిన్లో ఆక్సిజన్ సప్లై లేదంట. దాని అర్థం ఏమిటి? బ్రెయిన్లో ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేదంటే వాయువు సరిగ్గా లేదనమాట. ఇక్కడ గాలి సమంగా ప్రవహించలేకపోతుంది అన్నమాట బ్రెయిన్లో. సో ఇదనమాట. సో మనం బ్రెయిన్లో వాయువు సమర్పించినట్టే సక్రమంగా ఇవ్వకపోవడం వలన వాళ్ళ పేరు చెప్పినప్పటికీ వాళ్ళు ఎక్కడో దిక్కులు చూస్తుంటారు. వాళ్ళ పేరు చెప్తాం మనం, కానీ వాళ్ళ పేరు చెప్పినట్టుకి వాళ్ళకి అనిపించదు అనమాట. వాళ్ళు పిలుస్తున్నామని వాళ్ళు ఎక్కడో దిక్కులు చూస్తున్నారు. ఏమంటారు? సరిగ్గా బుర్రలేదా, వినిపించలేదా అని మనం గురించి కొంతమంది భక్తులు ఏమంటే పరధ్యానంగా ఉండడం అన్నమాట. సో వీళ్ళు ఎప్పుడూ కూడా పరధ్యానంగా ఉంటారు అన్నమాట. ఇక్కడే ఉంటారు, వాళ్ళ శరీరం ఇక్కడే ఉంటుంది, కాకపోతే వాయువు లేకపోవడం వల్ల ఎక్కడో పరధ్యానంగా ఉంటారు. అందుకే జపం అనేది ఏమిటంటే అశ్రద్ధగా జపం చేయడం కూడా ఒక అపరాధం. ఎందుకు? శ్రద్ధతో జపం చేయడం అనేది ఏమిటంటే మనం భగవంతుడు యొక్క నామాన్ని నోటి ద్వారా ఉచ్చరించడం, తర్వాత కర్ణ ద్వారా వినడం. అంటే ఏమిటంటే భగవంతుడిని ప్రార్థించాలన్నమాట. భగవంతుడా, నా మనస్సుని నీ యొక్క వాయువు ద్వారా ఈ నోటి ద్వారా వచ్చేటువంటి శబ్దాన్ని నేను కర్ణం ద్వారా వినగలగాలి. ఈ మనసు దాన్ని హరించి ఎక్కడికో తీసుకెళ్ళిపోకూడదు అని చెప్పి మనం భగవంతుడిని ప్రార్థించాలన్నమాట. Someone calls us, we hear the sound because of their situation. Someone calls us. భగవంతుడు ఎప్పుడు పడితే అప్పుడు మనం పిలుస్తున్నాడు. భగవంతుడి యొక్క నామం మనం ఉచ్చరిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే పరధ్యానంగా ఉండడం వల్ల మనకు ఆటిజం ఉందన్నమాట. మధ్యలో మనకు ఆటిజం వచ్చేస్తుంటుంది. మనకు ఆటిజం వచ్చడం వల్ల మనం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తుంటాం. ఆటిజం వచ్చేసి మనం ఏంటంటే ఎక్కడో మనం పరధ్యానంగా ఎక్కడో ఉంటాం, మనం వినలేకపోతున్నాం, ఎక్కడో ఉంటున్నాం. సో మనకు ఆటిజం అనేది ఎప్పుడు పడితే అప్పుడే ఆటిజం వస్తూనే ఉంటారు. ఆటిజం లేకపోతే ఏమిటి? ఆమ్నేసియా అంటే ఏమిటి? ఇంకో రోగం అనమాట. అదేమిటి? మరుపు అనమాట. సో మనం మర్చిపోతున్నాం అనమాట. వింటున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం. ఇవన్నీ ఏమిటంటే గాలి యొక్క ప్రాబ్లం అన్నమాట. సో వీ అప్రోచ్ ద సౌండ్ ఆర్ ఎ ప్లేస్ ఫ్రమ్ విచ్ ద సౌండ్ కమ్స్. మనం దానికి అక్కడికి వెళతాం అన్నమాట. శబ్దబేరి అంటాం. శబ్దబేరి అంటే దశరథ మహారాజు దీనిలో నిష్ణాతుడు అన్నమాట. శబ్దబేరి అంటే ఆ శబ్దాన్ని ఎక్కడైతే వస్తుందో అక్కడ బాణాన్ని ఛేదించేవాడు. ఇవన్నీ కూడా వాయువు యొక్క. సో ఇట్ ఈస్ క్లియర్. లాస్ట్ లైన్, ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ ఇన్ దిస్ వర్స్ that these are all the moments of air. The ability to detect odors is also due to action of air. ఏదైతే మనం వాసనని ఇదివరకే చెప్పుకున్నాం, ఈ వాసనని చూస్తామో అది గాలి వల్లనే వస్తుందని చెప్పి ఇక్కడ ప్రభుపాద చూడండి. సో దీనివల్ల తర్వాత ఈ గాలి యొక్క తర్వాత స్పర్శ శక్తి యొక్క ఎన్నో శ్లోకాలు ఇక్కడి నుంచి అలాగా మెల్లిమెల్లిగా ఎలాగ మనకి ఎలాగ దాహం వేస్తుంది, ఎలా మనకి ఆకలి వేస్తుంది, ఎలాగ మనకి తాగాలనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనకేంటంటే తర్వాత చాలా విశదీకరించి చాలా డీటెయిల్డ్గా కపిలదేవుడు తన యొక్క దేవుడికి అయినట్టు తల్లికి ఇవన్నీ చెప్తాడు. సో మనం ఎంతో పుణ్యం చేసి ఉన్నాం. మనం ఎంతో అదే ప్రభుపాద వారి యొక్క కృప వలన మనం ఇవన్నీ కూడా చదవగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అటువంటి విషయాలన్నీ తెలుసుకోగలుగుతాం. లేకపోతే వీటన్నిటి గురించి చెప్పే నాదుడు ఎవరూ కూడా లేరన్నమాట. సో మనం దీన్ని బాగా తీసుకొని మన యొక్క దైనందిక సేవలు బాగా చేయాలన్నమాట. హరే కృష్ణ. ఏమైనా అడగాలనుకున్నా? ఏమైనా ఏమంటే ఒకటి ఒక పర్సన్లో వాయువు సరిగ్గా ఉండి ఇంకో పర్సన్లో వాయువు లేకుండా ఉన్నామంటే వాళ్ళు చేసిన పూర్వకర్మ ఫలితం అంటారు. అంతే అని చెప్పి ఒక మాటలో చెప్పవచ్చు. కానీ దీనికి ఎన్నో విషయాలు ఉంటాయి. మరి ఈ జన్మలో చేసినవి కూడా ఉంటాయి. కొందరికి చేతులు పోవడం, కాళ్ళు పడిపోతాయి కదా, పక్షవాతం అలాంటివి. అంతే కదా ప్రాపర్ రాస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇది కారణం అంటే కొంతమంది ప్రభుపాదులు ఏం చెప్తారంటే మూగివాడు ఎందుకు అవుతాడు, వాయువు ఇదంతా చెప్పచ్చు. ఎందుకంటే వాడు భగవంతుడి యొక్క భక్తుడిని ఎప్పుడో దూషించుకుంటాడు.
చెప్పలేము. అందుకని వాళ్ళకి మాటలు లేకుండా చేశారు మన భగవంతుడు. ఆయన కర్మల కానీ ఆయనకు పుణ్యం ఉందన్నమాట. ఏమిటి మానవ శరీరం లభించే పుణ్యం ఉండొచ్చు, కానీ భగవంతుడి యొక్క భక్తుల్ని దూషించడం వలన, ద్వేషించడం వలన వాళ్ళని ఏంటంటే వాళ్ళకి మూగత్వం అనేది, అంటే మాటలు లేకుండా ఉంటాయి. భగవంతుడి విషయాల పట్ల వాళ్ళు ఏదో చేసి ఉంటారు, అందుకే వాళ్ళకి చేయలేకుండా చేసి ఉంటారు. అది కూడా అయి ఉండొచ్చు. ఈవెన్ భౌతికంగా చేసినప్పటికీ కూడా మనకేంటంటే కర్మలు అనేవి వస్తాయి. భగవంతుడు చేస్తే ఇంకా ఏంటంటే అంటే అందుకే ప్రభుపాద గారు కొంతమంది డివోటీస్ అంటారు అన్నమాట, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే భక్తులు చాలామంది ఏమిటంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ పుస్తకాలన్నీ కూడా సాధారణమైనటువంటి పుస్తకాలు అనుకోకూడదు, ఏదో మనం ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే సాధారణమైనటువంటి పుస్తకాలు అనేది మనం అనుకున్నామంటే మనకి కూడా నెక్స్ట్ జన్మ మానవ జన్మ వస్తుందన్నమాట. ఎన్సైక్లోపీడియా వెళ్ళి అమ్ముకుంటాం అన్నమాట, బ్రిటానికా ఎన్సైక్లోపీడియా వెళ్ళి అని కొంతమంది భక్తులు జోక్గా అంటారు. అదే నిజం కాకపోవచ్చు. పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే బయట నుండి పుస్తకాలు అమ్ముకుంటుంటారు కదా, ఎన్సైక్లోపీడియా అమ్ముకుంటుంటారు. వాళ్ళకి ఏంటంటే మానవ జన్మ వచ్చింది, వాళ్ళు ఇంటింటే వెళ్తారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగు, ఒక ఎన్సైక్లోపీడియా అమ్ముకునేవాడు నా దగ్గరికి వచ్చాడు, మీరేంటి ఒక బుక్ అమ్మేస్తున్నారు, ఎలా అమ్ముకలుగుతున్నారు, మేము ఇంత వాడు డీకే పబ్లిషర్స్ అని చెప్పి పెద్ద బుక్కులు ఉంటాయన్నమాట. బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా, ఏవో ఎన్నో ఉన్నాయన్నమాట. అవన్నీ అమ్ముకుంటూ బయటికి వెళ్ళి అమ్ముతుంటారు. MBA గ్రాడ్యుయేట్స్ అందరూ బయటికి వెళ్ళి మన ఫలితం ఏమిటవుతుంది, మనకి మానవ జన్మ వచ్చింది, అన్నీ బాగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ప్రభుపాద వారి పుస్తకాల యొక్క కృప దొరకలేదన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు టోర్నాడోస్ అవన్నీ వస్తాయి కదా, టోర్నాడోస్ వస్తాయి. అది యూనివర్సల్ బాడీలో డిస్టర్బెన్స్ కనుక అలాగే మన బాడీలో గాలి సరిగ్గా టోర్నాడోస్ సైక్లోన్స్ ఇలాంటి యూనివర్సల్ బాడీలో డిస్టర్బెన్స్ కనుక డిస్టర్బెన్స్ వస్తాయి. సో అది ఆ డిస్టర్బెన్స్ దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒక కర్మ, దానికి బ్యాడ్ కర్మ అది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వల్ల బ్యాడ్ కర్మ అంతే. దానికి సరే కన్నా ఏం చెప్తాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన కర్మ అని చెప్పుకోకన్నా ప్రకృతి వైపరీత్యాలు రావడానికి గల కారణం ఏంటంటే పాపం పుణ్యం యొక్క విచక్షణ తీసుకోకపోవడం కూడా అయి ఉండొచ్చు. అది కూడా శాస్త్రం చెప్తారు. ఎక్కడైతే ఎందుకు ఒక చోట ఏంటంటారు దాన్ని, అర్త్క్వేక్స్ అంటే భూకంపాలు ఎక్కువ ఎందుకు ఒక చోట వస్తాయి, గోవద ఎక్కువ జరగడం వల్ల కూడా వస్తాయని చెప్పి కొంచెం ప్రభుత్వంలో చాలాసార్లు చెప్పారు. సో మనం పాపకృత్యాలు ఎక్కువ ఆచరించేటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏంటంటే తీవ్రమైనటువంటి అంటే ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి విషయాలన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి. వాళ్ళ కర్మ ఉండొచ్చు ఒకటి, కానీ దాంతోపాటు చూడండి ఇదేంటంటే కర్మ అనుకుని ఒక పదంతో చెప్పేసి వదిలేయకూడదు. చాలామంది ఏమనుకుంటామంటే కలియుగం ఒక ప్రభావం వల్ల అవుతుంది. కలియుగం ప్రభావం ఎందుకు అవుతుందంటే ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలియుగంలోనే పుట్టాలని వాళ్ళు కోరుకున్నారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ జీవులు ఏంటంటే కావాలనే భగవంతుడిని ఏంటంటే వదిలేయాలనుకున్నాం. కొంతమంది ఏంటంటే కలియుగ ప్రభావం, కలియుగంలో పుట్టాం కదా అని అనుకుంటాం. నో, ఈ జీవులు ఏంటంటే కావాలనే ఇక్కడ కలియుగంలో పుట్టాలని అనుకున్నారన్నమాట. They wanted to defy God. They wanted to defy the principles of God. భగవంతుడి యొక్క చట్టాన్ని కావాలనే అధిగమించాలని అనుకున్నాను. అందుకని భగవంతుడు అంటే వాళ్ళని ఆ రకంగా అటువంటి ప్రదేశానికి పుట్టిస్తున్నాడు అనమాట. అందుకని కలియుగం, అందులోకి ఇంకా వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎన్నో విషయాలు ఉన్నాయి. కలియుగంలోనే పుట్టడం కదా, కలియుగంలో చాలామంది పుట్టే వాళ్ళు చూడండి, కలియుగంలో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి చావడం ఎప్పుడు చూడలేదు. వాళ్ళు అంటే రక్తాన్ని వాళ్ళ చంపడం, నరుక్కోవడం, గ్యాస్ట్లీనెస్ అన్నమాట. అంటే గ్యాస్ట్లీనెస్ అంటే ఏం చెప్పండి తెలుగులో ఏమంటారు, హేయమైన ఘోరమైనటువంటి చావడం, తలన, ఇదంతా ఏంటంటే సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు చూడరన్నమాట. ఇప్పుడు కొంతమందికి వాంతులు వచ్చేస్తాయి సడన్గా ఒక అటాప్సీ బాడీ చూసినండి, అటాప్సీ ఇప్పుడు చేస్తారు కదా. సో అది పెంపకంలో ఉంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే కొంతమంది కొన్నిసార్లు మనం చూస్తే ఏ జీవిని హత్య చేయడం వాళ్ళు చూస్తుంటారు జీవితం.
అలా అని చెప్పి పుణ్యాత్ములను చెప్పను. బట్ పాయింట్ అంటే భారతదేశంలో ఇంకా చాలామంది అలా ఉన్నారన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా మొబైల్ చూసుండరు ఇంతవరకు కూడా. చాలామంది వాట్సాప్ చూడలేదు చాలామంది. అలాగా చాలామంది ఏమంటే దే డిఫై గాడ్. కాబట్టి వాళ్ళకి అటువంటి ప్రదేశాల్లోనే అలాంటి ప్రదేశాలు, అలాంటి టొర్నాడో, టర్పిడో అలాంటి అర్త్క్వేక్ వచ్చే స్థానంలో వాళ్ళకి జన్మించే ఒక పాపకరమైనటువంటి ప్రదేశంలో జన్మించే ఒక ఇది కనిపిస్తుంది. అంటే ఇది జస్ట్ ఏదో పాపం కలియుగం ఇదేని కాదనమాట. వాళ్ళకి అది కోరుకున్నారనమాట.